వాళ్ళు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు, మరి అప్పుడు దేవాలయాలను ధ్వంసం కావచ్చు, విగ్రహాల ధ్వంసం కావచ్చు, మరి కనకదుర్గమ్మ గుడిలో వెండి ఏనుగులు మాయమవటం కావచ్చు, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతాను, రథం తగలబట్టడం కావచ్చు, వాళ్ళ హయాంలో జరిగిన విషయాలు కూడా ఒక్కొక్కటి వెలుగు చూపుతా ఉన్నాయి. చాలా విషయాలన్నీ బయటకు వస్తున్న సందర్భంగా దాంట్లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా జరిగిన విషయాలు చెబుతున్నారు. ఇదిగో పలానా వాళ్ళు ఇలా చేయమన్నారు, కరుణాకర్ రెడ్డి ఇలా చేయమన్నాడు, సుబ్బారెడ్డి ఇలా చేయమన్నాడు, మేము చెప్పినా కూడా మమ్మల్ని బుల్డోజర్ చేశారు కాబట్టి వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నారు, మేము అమలు చేయాల్సిందే తప్ప అందుకంటే చేయగలిగింది ఏం లేదు కాబట్టి అమలు చేశామని చెప్పని వాళ్ళు తప్పించుకునే క్రమంలో భాగంగా అసలైన దోషులు ఎవరో చెబుతా ఉన్నారు. వాళ్ళ మనుషుల్ని మళ్ళీ వాళ్ళ దగ్గర చేర్చుకోవడం కోసం వాళ్ళ ద్వారా ఇలాంటి విధ్వంసాలు సృష్టించాలని. అలాగే హిందూ మతం మీద ఇప్పుడు శ్రీశైలంలో ఇది మూడోసారి మనం వింటాం. ఓసారేమో దాంట్లో బొద్దింక వచ్చిందన్నారు, ఓసారేమో ఇనప మేకు వచ్చిందన్నారు, ఇప్పుడేమో నత్త వచ్చింది అంటున్నారు, రేపొద్దున ఇంకేమంటారు. ఇవన్నీ కూడా మనం కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కాబట్టి వీటిని వాళ్ళని విచారణలో తెలిసిన తర్వాత హిందువుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఆ విధమైనటువంటి ప్రచారం చేసిన వాళ్ళకి తీవ్రమైన శిక్షలు గనక వేయించగలిగితే మిగిలిన వాళ్ళు ముందుకు రారు.